డాక్టర్లు లేకున్నా హాస్పిటళ్లకు అడ్డగోలు అనుమతులు, సర్టిఫికెట్లు వెరిఫై చేయకుండానే రెన్యువల్స్, అవినీతికి పాల్పడుతున్న పలువురు డిఎంఎండ్హెచ్ఓలు. ఇటీవల టీజీఎంసీ తనిఖీల్లో బయటపడ్డ ఆఫీసర్ల భాగోతం. రాష్ట్ర వ్యాప్తంగా 450 కేసులు నమోదు చేసేదట. హాస్పిటల్స్, క్లినిక్స్, ల్యాబ్స్ కు అనుమతుల్లో రూల్స్ పాటించడం లేదని నిర్ధారణ. ఇంత జరుగుతున్నా పట్టించుకొని ఉన్నతాధికారులు. సూర్యాపేట కలెక్టర్ నివేదికలో డిఎంఎండ్హెచ్ఓపై విచారణకు మంత్రి దామోదర ఆదేశాలు. చూడండి, డాక్టర్లే ఉండరు కానీ హాస్పిటల్కి అనుమతులు ఇచ్చేస్తారు. మరి అక్కడ ఎవరు నడిపియాలి? ఆ హాస్పిటల్ ఎవరు నడిపియాలి? ఆ ల్యాబ్ ఎవరు నడిపియాలి? ఎవడో ఒకడు వస్తాడు, అనామకుడు డాక్టరు, సర్టిఫికెట్ ఉండదు, ఏముండదు, ఆడ కూర్చొని ఆరామ్సే నడిపిస్తూ ఉంటాడు. రోగాలు ఎక్కువైపోయినాయి, వాటిని క్యాచ్ చేసుకోవాలి, ప్రజల డబ్బులు మొత్తం దోచుకోవాలి. దోచుకున్న దాంట్లో డిఎంఎండ్హెచ్ఓలకి కొంత పంపిస్తే అయిపోయా. డిఎంఎండ్హెచ్ఓని ఒక్కరిని మేనేజ్ చేస్తే చాలు, ప్రజల దగ్గర డబ్బులు కోకొల్లలుగా తీసుకోవచ్చు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ నివేదిక ఇస్తా ఉన్నారు మంత్రి దామోదర నరసింహ ఆదేశాల మేరకు. ఇట్లా ఒక సూర్యాపేట జిల్లాయే కాదండి బాబు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పరిస్థితులు అదే. డిఎంఎండ్హెచ్ఓలు అసలు చూసి చూడనట్లు, నిమ్మకి నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నటువంటి సందర్భం. పుట్టగొడుగుల్లాగా ఎక్కడ పడితే అక్కడ ఒక ఇల్లు ఉంటే దాన్ని హాస్పిటల్ చేసేస్తున్నారు. ఇక ఆయన ఒక బోర్డు పెట్టుకుంటాడు, ఎండి అని పెట్టుకుంటాడు, ఇంకోటి అన్ని పెట్టుకుంటాడు. ఆ రామ్సే ఆయన డాక్టర్గా ఆడ చలామణి అవుతా ఉంటాడు. దానికి కొద్దిగా ప్రమోటర్లు ఉంటారు, హాస్పిటల్ని ప్రమోట్ చేస్తుంటారు. అక్కడ ఒక ఆర్ఎంపీ, ఇక్కడ ఒక ఆర్ఎంపీ, లేకపోతే ఆయన ద్వారా ద్వారాగా కొద్దిగా సర్క్యులేట్ చేస్తారు. సర్క్యులేట్ చేసి హాస్పిటల్కి రప్పించుకుంటారు. ఆయన రోగం తగ్గకుండా అట్లనే మెయింటైన్ చేస్తుంటారు. ఆయన దగ్గర తీసుకున్న ఆ మెడికల్ షాప్లోనే మెడిసిన్స్ తీసుకోవాలి, హాస్పిటల్లో మెడిసిన్ ఎక్కడే. ఆ ల్యాబ్లు అసలు అవి కరెక్ట్గా మెయింటెనెన్స్ ఉన్నాయా లేవా, పనిచేస్తున్నాయా లేవా, ల్యాబ్లో ఉన్నటువంటి మిషన్స్, టెక్నీషియన్స్ పర్ఫెక్ట్ టెక్నీషియన్సా కాదా, ఆ హాస్పిటల్లో పనిచేసేటువంటి సిబ్బంది మరి వాళ్ళు పూర్తిగా చదువుకున్నటువంటి సిబ్బందేనా లేకపోతే యాడికెళ్ళో పట్టుకొచ్చిండ్రా? ఇట్లా ఏం పట్టించుకోడు డిఎంఎండ్హెచ్ఓ, ఇష్టానుసారంగా చేస్తా ఉన్నారట. చూడండి, అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేస్తున్నారు. అడ్డగోలుగా రూల్స్ కు విరుద్ధంగా హాస్పిటళ్లు, క్లినిక్స్, ల్యాబ్స్ కు జిల్లా వైద్యాధికారులు, డిఎంఎండ్హెచ్ఓలు అనుమతులు ఇస్తున్నారు. క్వాలిఫైడ్ డాక్టర్లు లేకున్నా, ఎంబీబీఎస్, ఎంఎస్ చదువుకున్నా, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ కాకుండా ఆసుపత్రుల ఏర్పాటుకు ఆమోదం తెలుపుతున్నారు. చేతిలో పైసలు పడితే చాలు, ఎలాంటి అర్హతలు లేకుండా హాస్పిటల్స్, క్లినిక్స్, ల్యాబ్స్ టెంపరీ, పర్మనెంట్ పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు. దీనికి తోడు నెల మామూలు ముట్ట చెప్తే తనిఖీలు జరగకుండా, నోటీసులు, కేసులు లేకుండా వాళ్లే చూసుకుంటున్నారనేది వాస్తవం. 100కి 100% వాస్తవం. ఎందుకంటే మొత్తం లీస్ట్ తీయండి, ఏ జిల్లాలో ఏ డిఎంఎండ్హెచ్ఓ ఉన్నాడు, ఆ డిఎంఎండ్హెచ్ఓ ఎప్పుడెప్పుడు హాస్పిటల్కి పోయినరు, అసలు ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి, హాస్పిటల్ ఉంటే నువ్వు ఎప్పుడెప్పుడు తనిఖీ చేసినావు, ల్యాబ్ని కానీ, మెడికల్ షాప్ని కానీ, ఆ హాస్పిటల్ని కానీ, లాంగిట్యూడ్ ఉంటుంది కదా, మొత్తం మ్యాప్, డేటు, టైము, ప్లేస్తో సహా ఆ వీడియో కానీ, ఫోటోలు కానీ చూపి ఎప్పుడెప్పుడు నువ్వు హాస్పిటల్కి పోవాలి, ఎన్ని హాస్పిటల్ తిరిగినావు అనేది ఒక్కసారి చూపి మొత్తం బహిర్గతం చేయండి. డిఎంఎండ్హెచ్ఓలతో బయటికి తీపియాల, బయటికి తీపియాలి. పేద ప్రజల ఆరోగ్యాలంటే అంత చెలగాటంగా ఉన్నాయి, పైసలు వసూలు చేసుకుంటారు. వేలకు వేలు ఫీజులు హాస్పిటల్కి పోతే ఇష్టానుసారంగా వ్యవహరిస్తా ఉన్నారు. డిఎంఎండ్హెచ్ఓల మీద మొత్తం ఎంతమంది అయితే ఉన్నారో డిఎంఎండ్హెచ్ఓలు 33 జిల్లాలకి మొత్తం కూర్చోబెట్టి పిచ్చ క్లాసు బీకి మొత్తం ఎక్కడికక్కడికి సీసీ ఫుటేజీలు ఏర్పాటు చేసుకొని ల్యాంక్డ్ ఒక ఆఫీసర్ని పెట్టాలి. ఈ డిఎంఎండ్హెచ్ఓల్ని పర్యవేక్షణ చేయడానికి ఒక ఆఫీసర్ని పెట్టాలి. నువ్వు ఎప్పుడు పోయినావు ఆసుపత్రికి, దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు మొత్తం స్క్రూటినీ చేయాలి, ఓ సాఫ్ట్వేర్ పెట్టాలి. అవసరమైతే డిఎంఎండ్హెచ్ఓ హాస్పిటల్కి పోయిన తర్వాత ఒక తంబేయాలి డిఎంఎండ్హెచ్ఓ. ఇవాళ ఎన్ని హాస్పిటల్ తిరిగింది అనేది మొత్తం లెక్క కావాలి. రోజు తిరగాల డిఎంఎండ్హెచ్ఓ, తిరగడు. ఆరాంసే ఏసీ రూమ్ లో కూర్చొని మధ్యవర్తిని ఒకరిని పెట్టుకొని ఆ హాస్పిటల్ నుంచి పైసలు వచ్చినాయా, ఈ డాక్టర్ నుంచి పైసలు వచ్చినాయా, ఆ మండలం నుంచి పైసలు వచ్చినాయా, ఇదే ముచ్చటగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇవాళ మొత్తం ఆగమాగం పట్టించారు హాస్పిటల్. ఎవడు మంచి డాక్టరు, ఏది మంచి హాస్పిటల్, ఏది మంచి మందులు అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. అర్థం కానటువంటి పరిస్థితుల్లో లాస్ట్కి చనిపోతుండు పేదోడు. చనిపోతా ఉన్నాడు. అయినా కూడా మార్పు రావట్లేదు. ఇప్పటికైనా సరే సీరియస్ గా దృష్టి పెట్టకపోతే గంతే సంగతులు అవుతాయి. ప్రభుత్వం మాత్రానికి సీరియస్ గా యాక్షన్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే చాలా బయటకు వస్తా ఉన్నాయి, ఇవన్నీ చాలా బయటకు వస్తా ఉన్నాయి. అర్హత లేని వారితో ట్రీట్మెంట్ చేస్తున్నారని సూర్యాపేటలో ఇటీవల అధికారులు సీజ్ చేసినట్టు ఒక హాస్పిటల్ మొత్తం సీజ్ చేసి పడేయాలి.
సీజ్ చేయాలి, చిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలి. ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఎవడెవడు ఏ కథ చేస్తుండు, ఏంది ముచ్చట అనేది మొత్తం యాడికాడికి బహిర్గతం చేయాలి. అప్పుడు కానీ వీళ్ళ కథ చక్కగా ఉండదు. ఏదేమైనా కానీ ప్రభుత్వం ఇదే తడువుగా ప్రతి జిల్లాలో డిఎంఎండ్హెచ్ఓల మీద యాక్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగా లోతుగా మాత్రానికి పరిశీలన చేయాల్సినటువంటి అవసరం మాత్రానికి తప్పనిసరిగా ఉంది.